ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసినట్టుగా ఈ విధంగా మనం వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసి ఇలాంటి హెచ్డిఆర్ సిసి ఎఫెక్ట్ మనం ఈజీగా మన వీడియోస్లో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. దీనివల్ల మీ వీడియో క్వాలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇలాగే డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ కూడా మీ వీడియోలో అప్లై చేసినట్టు అవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జస్ట్ 1 క్లిక్లో మీరు కూడా మీ వీడియోస్లో ఇలాంటి ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో క్యాప్కట్ ఎడిటర్ యాప్ మీ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకునే ముందు మీరు ఫస్ట్గా VPNని కనెక్ట్ చేసుకోవాలి. మీకు తెలిసిందే, ప్లేస్టోర్ నుంచి మీరు ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో చూడండి, స్టార్టింగ్లో నార్మల్గా ఈ విధంగా ఉంది. సో వీడియో మనకు ఈ విధంగా ఉంది. మనకు సింపుల్గా ఒక 6 సెకండ్స్ వరకు నేను వీడియో తీసుకున్నాను. సో ఇక్కడ స్టార్టింగ్లో మీకు డిఫరెన్స్ కనిపించడానికి ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం పార్ట్ని నేను స్ప్రెడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్. సో ఇప్పుడు చూడండి, నేను ఈ పార్ట్కి HDR ఎఫెక్ట్ని అప్లై చేసి చూపిస్తాను చూడండి. సో మీకు క్వాలిటీ ఏ విధంగా మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో నార్మల్గా ఈ విధంగా ఉంది. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకుంటాను. ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్లో దీనికి నేను ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ మనకు రిట్రో మీద క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ రిట్రో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అని ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రెండ్స్ అనే ఫిల్టర్ని చూస్ చేసుకోవాలి. అండ్ దీని పర్సెంటేజ్, దీని ఇంటెన్సిటీ అనేది 80 వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు డిఫాల్ట్గా ఇలాగే ఉంచేసేయండి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. దెన్ ఇక్కడ మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్రైట్నెస్ మీద క్లిక్ చేసుకొని ఒక -5% వరకు తగ్గించండి దీన్ని. అండ్ దీని కాంట్రాక్ట్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ. అండ్ సాచురేషన్ని కొంచెం -5 వరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు బ్రిలియన్స్ ఉంటుంది, సో దాన్ని ఈ విధంగా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఒక 15 వరకు ఈ విధంగా. అండ్ షార్ప్నెస్ ఉంటుంది, షార్ప్నెస్ని టోటల్ 100% చేసేయండి. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా లాస్ట్లో ఇక్కడ వినెట్ ఉంటుంది, సో దాన్ని లైట్గా ఇక్కడ ఈ విధంగా ఒక 10% వరకు చేసేయండి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పొజిషన్లోకి ఎగ్జాక్ట్గా. దెన్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ లెన్స్ అని ఉంటుంది, ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి ఇక్కడ. సో లెన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు స్మార్ట్ షార్పెన్ అనే ఆప్షన్ ఉంటుంది స్టార్టింగ్లో. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫిల్టర్ పర్సెంటేజ్ ఉంటుంది, ఫిల్టర్ని ఇక్కడ ఒక 10 వరకు చేసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ వరకు రేంజ్ ఉంటుంది, సో ఇక్కడ రేంజ్ని ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ చేసేయండి. ఈ విధంగా ఒక 80% వరకు ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది, షార్ప్నెస్ని ఒక 10 చేసేయండి ఈ విధంగా. సో 10 చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకు. అండ్ ఇక్కడ నెక్స్ట్ బ్లర్ ఉంటుంది, సో ఇక్కడ బ్లర్ని కొంచెం ఒక 70% వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురండి ఇక్కడ. ఎండ్ వరకు తీసుకొస్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో స్టార్టింగ్లో ఈ విధంగా ఉండే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా క్వాలిటీ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. లెన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా 4K HDR ఉంటుంది ఎఫెక్ట్. సో ఈ 4K HDR మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా షార్ప్నెస్ని కొంచెం తగ్గించాలి ఇక్కడ 20 వరకు. అండ్ ఇక్కడ మనకు ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ని టోటల్గా ఇక్కడ 0 చేసుకోవాలి ఇక్కడ ఈ రేంజ్లో. అండ్ ఇక్కడ సాఫ్ట్ స్క్రీన్ ఉంటుంది, సో దీన్ని కొంచెం ఇక్కడ 0 చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా చేసుకున్నా మనకు HDR క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది మనకు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు HDR క్వాలిటీ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట వీడియోస్లో. దెన్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.